కడప జిల్లా ఎర్రగుంటలోని జూవారి సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై వలసపల్లి గ్రామస్తులు సీరియస్ అయ్యారు. కర్మాగార సున్నాపురాయిగడిలో జరిగే పేలుడుకు గ్రామంలోని ఇళ్లకు బీటలు వచ్చి కూలిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కర్మాగార యాజమాన్యం దత్తత గ్రామమని చెబుతున్నా వలసపల్లిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. త్రాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. వందల ఎకరాల వ్యవసాయ భూమిని కర్మాగార నిర్మాణానికి ఇచ్చినా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం లేదని ఆరోపించారు. కర్మాగారం గనిపేలుడు నుంచి గ్రామాన్ని కాపాడాలని అధికారులను కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. పరిశ్రమలో స్థానికంగా ఉండేటటువంటి నిరుద్యోగుల యొక్క ఒక బాసటగా నిలుస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే పరిశ్రమలు వచ్చినట్లయితే నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు సంబంధిత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పరిశ్రమకు సంబంధించినటువంటి యాజమాన్యము చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను దత్తత తీసుకొని అందులో అభివృద్ధికి సంబంధించినటువంటి పనులతో పాటు నిరుద్యోగులకు కూడా ఆసరా కల్పించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎర్రగుంట మండలంలో ఉన్నటువంటి జువారి సిమెంట్ కర్మాగారం వల్ల స్థానికంగా ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు బ్లాస్టింగ్తో పాటు అందు నుంచి వచ్చేటువంటి పొల్యూషన్తో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనము జువారి ప్లాంట్ సమీపంలో ఉన్నటువంటి మైనింగ్ దగ్గర ఉన్నాము. అందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఇటీవల గ్రామం దగ్గరికి బ్లాస్టింగ్కు సంబంధించినటువంటి ఎవరైతే జువారీ ప్లాంట్కు సంబంధించినటువంటి వ్యక్తులు మట్టి అంతా తొలగించేటటువంటి నేపథ్యంలోనే గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే గ్రామానికి నియర్లో మీటర్ల దూరంలో ఈ బ్లాస్టింగ్ అనేటువంటిది, మైనింగ్ అనేటువంటిది, సున్నప్రాయి ప్లాంట్కు సంబంధించిన సున్నప్రాయి ఉంది అనేటువంటిది. అక్కడ బ్లాస్ట్ జరిగితే ఊర్లో ఉండేటువంటి ఇల్లు ఇప్పటికే నెర్రెలిగ్గా అనేటువంటిది. అందువలన గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం మనము ప్లాంట్కు సంబంధించినటువంటి మైనింగ్ ఊరికి దగ్గరగా ఉండేటువంటి మైనింగ్ ఉన్నాం. ఊరికి ఎంత అంటే 100 మీటర్ల దూరంలోనే ఈ మైనింగ్ అనేటువంటిది ఉంది. మరి దీనికి సంబంధించి సంబంధిత అధికారుల దృష్టి కూడా పలుమార్లు తీసుకెళ్ళినా కూడా ఆ గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటిది వాళ్ళ వాదన. ప్రస్తుతానికి మనకు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి పరిస్థితి ఈ జువారీ సిమెంట్ ప్లాంట్కు సంబంధించి? ఇప్పటికే మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఆ సమస్యలకు సంబంధించి ఏంటి మీ సమస్యలు ఏంది అనేటువంటిది అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినారు? ఈ ప్లాంట్ సంబంధించి బ్లాస్టింగ్ కావచ్చు, అలాగే పొల్యూషన్ కావచ్చు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఈ మా విలేజ్ తరపున 800 చిల్లర ఎకరాలు పోయింది. మొత్తం విలేజ్ అంతా, మొత్తం ల్యాండ్ అంతా మా వలసపల్లి విలేజ్ ఇదే. కాకపోయినా ఈ విలేజ్కి సంబంధించి ఏమీ చేయలే వాళ్ళు ఇంతవరకు. కాకపోతే ఇప్పుడు ఊరు ఆనుకొని వచ్చినారు. ఊరు తీసుకోమంటే తీసుకోవడం లేదు. ఊరికి 500 మీటర్లో వాళ్ళు బ్లాస్టింగ్ చేయాలి. బ్లాస్టింగ్ కూడా జిల్చినేటర్లు అనేది 3 మీటర్లో ఒకసారి ఒక పెట్టాలి జిల్చినేటరు. కాకపోతే వాళ్ళు మీటర్ ఒకటి పెడుతున్నారు. ఈ శబ్దమేటుకు ఇక్కడ దగ్గరలో ఎస్సీ కాలనీ అయితే ఏమిటి ఊరైతే మొత్తం సీలి వలసపల్లె ఉండబడిన ఎస్సీ కాలనీ మొత్తం కొన్ని ఇళ్ళన్నీ మొత్తం సీలి పడిపోయినాయి. ఈ మధ్య కాలంలోనే ఒక 3 నెలల కిందట ఒక ఇల్లు పడి వీరమ్మ అనే ఆమె చనిపోయింది. నష్టపరిహారం కట్టించామని చెప్పినారు. కానీ ఇంతవరకు ₹1 నష్టం చేసింది లేదు. ఈ ఊరికి ఏమీ చేసింది కూడా లేదు. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళు ఏదో పిలిచి అంతో ఇంత ఇచ్చి పంపుతారు, ఇంత తప్పక ఏమీ లేదు. ఈ లేటెస్ట్గా ఈ మధ్యన మా తోట దగ్గర సీనా చెట్ల పైన మొత్తం దుమ్మంతా పడతా అంటే ఫోన్ చేసింటే వచ్చి చూసినారు. వాళ్ళు మీరు రాని మాట్లాడదాం అంటున్నారా. కానీ వాళ్ళైతే కనుక ఏమీ దీనికి ఊరి సమస్య కానీ ఈ భూముల గురించి కానీ తీసుకున్నామని లేదు. ఇంకా మిగతా ఈ వలసపల్లి సంబంధంగా 160 ఎకరాలు ఉంది. 160 ఎకరాలు ఊరు తీసుకుంటే మేము ఎప్పుడైనా ఊరు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ బ్లాస్టింగ్ సంబంధించి మీకు సమస్యలు ఉన్నాయి. అలాగే వలసపల్లెను మీకు మీ ఊరికి సంబంధించి ల్యాండ్ ఎక్కువ తీసుకున్నారు. మరి ఇంతవరకు ఈ జువారీ ప్లాంట్కి సంబంధించినటువంటి జువారీ యాజమాన్యం మీ ఊర్లో ఏ విధంగా అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అప్పుడు ఏదో ల్యాండ్ పోయిన వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన వాళ్ళకి అందరూ రిటైర్ అయినారు. మళ్ళీ ఎవరు లేదు. ఇక్కడ చాలామంది నిరుద్యోగులంతా చదివిన వాళ్ళంతా ఉన్నారు. ఊరికి తిరుగుతున్నారు. ఒక్కరికి ఏమి ఊరి తరపున ఏమి ఇచ్చింది లేదు. ఎక్కడి నుంటో తెచ్చుకొని చేపించుకుంటున్నారు. కానీ ఈ ఊరి నుంచి ఒక 5-6 మంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు పోవడం లేదు. కనీసం లేబర్ పని కూడా ఇవ్వడం లేదు. పర్మనెంట్ ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయి. చాలామంది నిరుద్యోగులంతగా ఉన్నారు. ఇది లేదు. ఈ ఊరంతా వాళ్ళు తీసుకొని చేస్తామంటే ఊరు ఇడిచిపెట్టే విధానంగా సిద్ధంగా ఉన్నారు వాళ్ళేమో అందరు కూడా.
సరే ఏంటి ప్రధాన ఇది వలసపల్లె ఏంటి సమస్య జువారి ప్లాంట్కి సంబంధించి ఎలాంటి మీ సమస్య ఏంటి? మా ఇంట్లోని చీలినాయి సార్, మొత్తం పడిపోయినాయి. మా ఇంటి పక్కన ఒక ఆయన పడిపోయింది, చనిపోయి. మా కొత్త గొడవలు కట్టినా అది చీలిపోయినాయి. కాంపౌండ్ గొడవ కట్టినా అంత ఎత్తు కట్టినా అది 2 సార్లు చీలింది. దేనివల్ల చీలినాయి? గాజాల వల్ల సార్, గాజాలు పెట్టేప్పుడు చీలుతున్నాయి. ఈ 3-4 ముందు అది ఇప్పుడు అడిచినామంటే చేయకుండా మళ్ళీ 3-4 ముందు అదుగుతున్నాయి దండని. విద్య కూడా చేకిచ్చాను సార్. ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏదైతే జువారి సిమెంట్ ప్లాంట్కి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి సమీప గ్రామం అయినటువంటి వలసపల్లెలో బ్లాస్టింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ బ్లాస్టింగ్ సమస్య అనేటువంటిది ప్రధానంగా ఉంది. గతంలో అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళినా కూడా సమస్య పరిష్కరించినటువంటి దాఖలా లేవు. అలాగే 100 మీటర్లో అంటే ఏదైతే ఈ సున్నప్రాయి కోసము జువారి యాజమాన్యం పెట్టేటువంటి బ్లాస్టింగ్ వల్ల ఇంట్లో నెర్రెలిగ్గడంతో పాటు ఉండాలంటేనే బ్లాస్టింగ్ చేసే టైంలో జరిగే ఆ టైంలో ఉండాలంటేనే కూడా భయమేస్తుంది. కానీ సంబంధిత యాజమాన్యం మాత్రం దీనికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆదర్శ గ్రామం అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప మా ఊరికి ఏమీ చేసింది లేదు. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది.